చేసుకుందాం. ఇక అప్పుడొచ్చింది మా రెండో వంటలక్క శాంతి అక్క. ఇద్దరు కలిసి అయితే దీని మీద కుస్తీ పడుతున్నారు. ఇది సెకండ్ ప్రాసెస్ అండి. దీనికి కంపల్సరీ ఇద్దరైతే ఉండాలి. లేదు అంటే బియ్యపిండి వేసినప్పుడు ఉండలైపోతుంది. ఒకళ్ళు తిప్పుతా ఉండాలి. ఒకళ్ళేమో బియ్యపిండి వేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి పిండి అనేది పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. ఇంకొంచెం నెయ్యేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ కాగాక మా స్వాతి అక్క అయితే పిల్ల బూరిని, తల్లి బూరిని అయితే వేసింది టెస్టింగ్ కోసము. ఇక నూనె అయితే బాగా కాగింది. ఇక పిండైతే కొంచెం కొంచెంగా తీసుకొని నేతితో చేయి తడి చేసుకుంటూ వీడియోలో చూయించినట్టుగా స్ప్రెడ్ చేసుకుంటూ ఆయిల్‌లో అయితే వేసుకోవాలి. చూసారుగా బూరె ఎలా అయితే పొంగిందో పూరి పొంగినట్టుగా బూరెలు ఎప్పుడైనా ఇలా పొంగాలి. అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చినట్టంట. ఇక అలా పొంగిన బూరెలన్నీ తీసుకొని ఒక హోల్స్ ఉన్న గిన్నెలో అయితే వేసుకోవాలి. అలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది మొత్తం కిందకి పోతుంది. స్వాతి అక్క ఈ బూరెలు అనేవి వాళ్ళ రిలేటివ్స్ కోసం అయితే చేస్తుంది. నాకైతే చేత కావు. నాలాగా అమ్మ తెస్తుంది, ఇంకెవరో తెస్తారు, లేకపోతే బయట కొనుక్కోవచ్చు అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే స్వాతి అక్క పిండి వంటలు బాగా చేస్తుంది. వీలైనంత వరకు తను చేసిన వంటలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. మాకు బూరెలైతే చాలా బాగా వచ్చేసాయి. అంతే టేస్ట్‌గా కూడా అయితే ఉన్నాయి. ఇక ఈ బూరెలన్నీ ఒక పేపర్ ఏసేసుకొని వాటి మీద అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ ఏదన్నా ఉంటే మొత్తం పేపర్‌కి స్ప్రెడ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్